సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. భారతదేశం అంటే ప్రపంచంలో బాంబులు పట్టుకొని ఆటలాడించుకునేటువంటి వాళ్ళు అనేటువంటి భావం, చెట్లు పుట్లకి పూజలు చేసుకునేటువంటి వాళ్ళు, మూఢనమ్మకాలు కలిగినటువంటి వాళ్ళు అనేటువంటి వాళ్ళు. కానీ ఈరోజు భారతదేశానికి సంబంధించినటువంటి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒకప్పుడు ఈ దేశానికి సంబంధించిన దేశాధినేతలు ప్రపంచ పర్యటన పోతే ఆ దేశంలో మీడియా సైతం అతి తక్కువ ప్రాధాన్యత ఇచ్చాయి. కానీ ఈ దేశానికి సంబంధించిన ప్రతినిధులు ఈ రోజు కన్నా విదేశీ ప్రయాణం చేస్తే ఒక సంచలనం, ఒక సందేశం ప్రపంచానికి. స్వయంగా ఆ దేశానికి సంబంధించినటువంటి ప్రపంచ అధినేతలు సైతం నరేంద్ర మోడీ గారికి రెడ్ కార్పెట్ వేసి స్వయంగా ఎయిర్పోర్ట్కి వచ్చి ఆలింగనం చేసుకుని ఆహ్వానించేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా ఆ దేశంలో ఉన్నటువంటి స్థానికులు సైతం ప్రవాస భారతీయులతో కలిసి పెద్ద ఎత్తున స్వాగత నీరాజనాలు తెలుపుతున్నటువంటి వైద్యం. దీని అంతటికి కారణం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రపంచానికి నాయకుడిగా తయారయ్యాడు. ప్రపంచంలో ఏ సమస్య వచ్చినా దానికి పరిష్కారం చూపించేటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిగా వాళ్ళు చూస్తున్నారు. భారతదేశం అంటే ఒకప్పుడు లాగా చులకన భావం కాకుండా ఈ దేశానికి సంబంధించినటువంటి అధినేత విదేశాల్లో అడుగుపెట్టేటువంటి రోజుకన్నా ముందే ఆ దేశానికి సంబంధించినటువంటి ఫ్రంట్ లైన్ మ్యాగజైన్స్ అన్నీ కూడా కథనాలు రాస్తున్నాయి. భారతదేశం నుంచి యోగా పరిచయం చేసిన, ఆయుర్వేదాన్ని పరిచయం చేసిన శత్రు దేశాలు సైతం అనుగురించేటువంటి పరిస్థితి, ఆచరించేటువంటి స్థితి మనం గమనిస్తున్నాం. ఈ దేశానికి సంబంధించినటువంటి గతంలో పరిపాలించినటువంటి ప్రధానమంత్రులకి ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి ప్రధానమంత్రికి వ్యత్యాసాన్ని కూడా అన్ని వర్గాలు అందరూ క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నటువంటి క్రమంలో సగటు భారతీయుడిగా గర్వపడుతున్నారు. ఈ దేశానికి సంబంధించి ఢిల్లీ నుంచి గల్లీ వరకు కాంగ్రెస్ పరిపాలించింది. చివరికి ప్రజలకు కనీస అవసరాలైనటువంటి గూడు లేకపోతే టాయిలెట్స్ కూడా నిర్మించలేనటువంటి స్థితిలో ఆ ప్రభుత్వాలు పరిపాలించాయి. అతి చిన్న సూక్ష్మమైనటువంటి మరుగుదొడ్ల నిర్మాణాన్ని కూడా చేయలేనటువంటి పరిస్థితుల్లో ఆ ప్రభుత్వాలు ఉంటే, నరేంద్ర మోడీ గారు మాత్రం ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించాలి, మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడాలన్నటువంటి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్కి సైతం 40 లక్షల ఇళ్లకి మరుగుదొడ్ల నిర్మాణం కోసం ఆయన కృషి చేశారు. ప్రతి పైలట్ ప్రాజెక్టు కింద ఈ దేశంలో నూతనంగా చేపట్టేటువంటి ప్రాజెక్టుల్లో ఆంధ్రప్రదేశ్ని ఒక పైలట్ ప్రాజెక్టుగా ఇక్కడి నుంచే ప్రారంభించేటువంటి పరిస్థితులు మనం చూసాం ఈ 8 సంవత్సరాల కాలంలో. అందులో భాగంగానే 24/7 విద్యుత్కు సంబంధించినటువంటి విషయంలో, లేకంటే గ్రామాల్లో విద్యుదీకరణకు సంబంధించినటువంటి విషయంలో ఎల్ఈడి బల్బుల యొక్క ప్రయోగాత్మకంగా చేసినటువంటి విషయంలో కావచ్చు, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వాలనేటువంటి ఆలోచనలు కావచ్చు, లేకపోతే ఈ రాష్ట్రానికి అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ని ఇవ్వాలనేటువంటి ఆలోచనలు సైతం నరేంద్ర మోడీ గారు ఐఐటి, ఎయిమ్స్, ఐసరు, ట్రిపుల్ఐటి చెప్పుకుంటూ పోతే ఇలాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థలు గుజరాత్లో కూడా లేనటువంటి విద్యా సంస్థలు ఆంధ్రప్రదేశ్ కూడా జరిగాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రాజధాని లేనటువంటి ప్రాంతం ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పన కోసం 2500 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అమృత పథకం కింద అనేక ప్రయోజనాలు పొందినటువంటి ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్. నరేంద్ర మోడీ గారి యొక్క చల్లని చూపుతో స్మార్ట్ సిటీలుగా ఎంపిక చేశారు. నగరమే లేకపోయినా కూడా ఈ రాజధాని నిర్మాణం జరగాలని చెప్పి
సానుకూలంగా స్పందించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈ దేశంలో ఒక అవినీతి రహితమైనటువంటి పాలన ఉండాలి, పారదర్శకమైనటువంటి పాలన ఉండాలనేటువంటి ఆలోచనలో భాగంగా బీజేపీ మూల సిద్ధాంతమైనటువంటి అంత్యోదయ ఏదైతే ఉందో దాని ఆధారంగా పరిపాలన సాగిస్తున్నారు. ఆదర్శం అనేది పై నుంచి కిందికి రావాలి, సంక్షేమ ఫలాలు అనేటివి కింది నుంచి పైకి వెళ్ళాలన్నటువంటి ఆలోచనలో భాగంగానే రైతుల యొక్క అర్థనాదాలు ఈ దేశంలో మారుమ్రోగితే మంచిది కాదన్నటువంటి ఉద్దేశంతో నేరుగా నగదు బదిలీకి పూనుకున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఈరోజు సంవత్సరంలో 2 సార్లు రబీ ఖరీఫ్కి సంబంధించినటువంటి పంటలు పండించుకునేటువంటి రైతులందరూ కూడా అప్పుల పాలు కాకుండా నేరుగా నగదు మోడీ గారి నుంచి భారత ప్రభుత్వం నుంచి పొందేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కన్నా 4 రెట్లు పెద్దది, కానీ ఆంధ్రప్రదేశ్కి 21 లక్షల ఇల్లు ఇవ్వడం జరిగింది. అక్కడ మాత్రం కేవలం 14 లక్షల ఇల్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. దురదృష్టం, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఈ యొక్క జలజీవన మిషన్ కింద 24 లక్షల ఇళ్లకు నీటి సౌకర్యం కల్పిస్తున్నా, లేకపోతే ఎల్ఈడి బల్బులు ఇస్తున్నా, గ్రామీణ రహదారులు ఇస్తున్నా, ఇళ్ల నిర్మాణానికి వేగవంతంగా చర్యలు చేపడుతున్నా, ఏ విషయంలో కూడా ప్రజలకు తెలియజేయకుండా తనే ఏదో చేస్తున్నట్టు భ్రమలు కల్పిస్తున్నారు. చివరకు కోవిడ్ సమయంలో 20 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆత్మనిర్భర్ ప్యాకేజీలో భాగంగా ఆంధ్రప్రదేశ్ స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 209 కోట్ల రూపాయలకు సంబంధించి నేరుగా నగదిస్తే దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క స్టిక్కర్ వేసుకున్నారు. ఈ శ్రమం కింద ఈ శ్రమం ఏదైతే ఉందో దానికి సంబంధించిన విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి స్టిక్కర్. ఈరోజు సగటున భారతదేశంలో 35 కిలోమీటర్లు సుమారు ఆవరేజ్న జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో 7,748 కిలోమీటర్లకు సంబంధించినటువంటి ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం వేగవంతంగా జరుగుతుంటే దానికి కూడా అందిపుచ్చుకొని దానికి కావలసినటువంటి డిపిఆర్ ఇవ్వడం కావచ్చు, దానికి సంబంధించినటువంటి భూమిని నేషనల్ హైవే వారికి అప్పచెప్పడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఓపెన్ డయాస్ మీద నితిన్ గడ్కరీ గారు ముఖ్యమంత్రి గారు ఒక అప్పీల్ పెడితే, నువ్వు అడిగినటువంటి ప్రాజెక్టుల కన్నా కావాల్సిన వంతెనలు నేను శాంక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, మీరు అందిపుచ్చుకోండి అని చెప్పి ఓపెన్ ఆఫర్ ఇచ్చినటువంటి ప్రభుత్వం భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు, ఎన్డీఏ గారు. ఈ దేశంలో కేవలం పరిపాలనలో అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ఫలాలు అందరికీ అందడమే కాకుండా ఈ దేశాన్ని ఒక శత్రు దుర్భేద్యమైనటువంటి దేశంగా తయారు చేస్తున్నాడు. ఈ దేశం గతంలో ఆయుధాలు దిగుమతి చేసుకునేది, కానీ ఈరోజు ఆయుధాలు ఎగుమతి చేసేటువంటి స్థితిలో ఉంది ఈ దేశం. 2019-20కి 10,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆయుధాలు అంతర్జాతీయ స్థాయిలో మనం ఎగుమతులు చేస్తే 2025 కల్లా 35,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి మనం ఎక్స్పోర్ట్ చేయాలనేటువంటి లక్ష్యాన్ని పెట్టుకున్నాం. కాబట్టి భారతదేశం అన్ని రకాల అంతర్జాతీయంగా వచ్చేటువంటి సమస్యల్ని పరిష్కరించడం కోసం కావచ్చు, ఈ దేశంలో అంతర్గతంగా వస్తున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, అన్నిటినీ సమగ్రంగా ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి ప్రభుత్వం, నాయకుడు నరేంద్ర మోడీ గారు 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ప్రజలందరికీ, అలాగే ఆయన నాయకత్వంలో మేమందరం బీజేపీ కార్యకర్తలుగా పనిచేయడం ఏదైతే ఉందో మాకందరూ కూడా గర్వకారణం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా శుభాకాంక్షలు. సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.